బ్లౌజ్కి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలో చూపించండి అక్క అని అడుగుతున్నారు. నేను దానికోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలి. హ్యాండ్కి 2 హ్యాండ్స్ రావాలి అంటే ఇలా 4 లేయర్లు వచ్చేలాగా మడత అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఫోల్డింగ్, సెకండ్ ఫోల్డింగ్, ఇలాగా 2 సార్లు మడత పెట్టామంటే 2 హ్యాండ్స్కి వచ్చేలాగా ఉంటుంది. ఇక్కడ పైన స్ట్రైట్గా ఉందో లేదో చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు స్ట్రైట్గానే ఉంది కాబట్టి నేనైతే కటింగ్ చేయట్లేదు. ఇంకా బ్లౌజ్ పొడవు అంటారా, బ్లౌజ్ పొడవు వచ్చేసి ఆది బ్లౌజ్ వాళ్ళు ఎంతైతే ఇస్తారో అంతే పొడవు తీసుకోవాలి. ఇక్కడ నాకు 8.5 ఇంచ్ వచ్చింది. ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజ్కి ఇటు సైడ్ కూడా 8.5 ఇంచుకి స్ట్రైట్గా మార్కింగ్ అయితే పెట్టుకొని ఇలా కూడా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ డౌన్ వచ్చేసి 3.5 ఇంచు పెట్టుకోవాలి. అందరికీ 3.5 ఇంచు వస్తుందంటే కాదండి, హ్యాండ్ పొడవును బట్టి ఈ డౌన్ అనేది మారుతూ ఉంటుంది. ఇంకొక వీడియోలో కూడా నేను క్లారిటీగా చెప్తాను. ఇలా 3.5కి డౌన్ తీసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచుకి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్ని ఇలా హ్యాండ్ అనేది ఈ 3.5 ఇంచుకి ఎంతైతే వస్తుందో ఇలా ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకొని కరెక్ట్గా ఈ ఖర్చు దగ్గరికి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. మనకి లూజ్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఇదిగోండి, మళ్ళీ హ్యాండ్ ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇప్పుడు ఈ హ్యాండ్ ఉంది కదా, అంటే కుట్టిన బ్లౌజ్ హ్యాండ్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్గా ఇక్కడ నుండి ఫోల్డ్ చేస్తే ఈ ఆమ్ రౌండ్ దగ్గరికి కరెక్ట్గా ఉండేలాగా రావాలి. అలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టాలి. ఇలా పెట్టుకుంటే మనకి కరెక్ట్గా లూజ్ లెంత్ అనేది తెలుస్తుంది అనమాట. లూజ్ని కరెక్ట్గా మార్క్ చేసుకున్నాం కదా. ఇక్కడ చూడండి, నాకు 7.5 ఇంచు వచ్చింది. ఈ 7.5 ఇంచు వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ నుండి టేప్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా స్ట్రైట్గా పెట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత వచ్చిందో టేప్ని ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలోకి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇదిగోండి, టేప్ని ఫోల్డ్ చేశాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనకి కరెక్ట్గా 3.5 ఇంచుకి ఇక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ప్లస్ లాగా వచ్చింది కదా, ఈ ప్లస్ దగ్గర నుండి ఇప్పుడు మనకి ఇక్కడ నుండి ఇక్కడికి 7.5 ఇంచు వచ్చింది. అంటే మనకి నెంబరు 7తో వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి 1.5 ఇంచు ఇక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ మీ దగ్గర ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ కనుక ఉంటే ఈ 1 ఇంచ్ దగ్గర నుండి ఈ ఖర్చు కలిసేలాగా ఇలాగ పెట్టేసుకోవాలి. ఆమ్ రౌండ్ స్కేల్ని స్కేల్ తోటి ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఈ స్కేల్ అమ్మటి ఇలా డ్రా చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ స్కేల్ని ఇలా రివర్స్ చేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీడియో